యుఏఈలో భారత మహిళ షహజాదీ ఖాన్కు మరణశిక్ష అమలైంది. తన సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదు కావడంతో ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన ఆమెకు యుఏఈ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను రక్షించాలంటూ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 15నే ఈ శిక్ష అమలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలియజేసింది. యూపీలోని బాందా జిల్లాలో గోయిరా ముగ్లీ గ్రామానికి చెందిన షహజాదీ 2020లో కిచెన్లో పనిచేస్తుండగా అగ్ని ప్రమాదానికి గురయ్యింది. తర్వాత ఆసుపత్రిలో చికిత్సతో కోలుకుంది. 2021లో వజైర్ అనే వ్యక్తి ఆమెను యుఏఈలోని అబుదాబీకి తీసుకెళ్తానని, అక్కడ జీవితం బాగుంటుందని ఆశపెట్టాడు. ఆ మాటలు నమ్మి అతడితో వెళ్ళింది. వజైర్ ఆమెను ఆగ్రాలోని తమ బంధువులైన ఫైజ్ నాడియా దంపతులకు విక్రయించాడు. వారు ఆమెను అబుదాబీకి తీసుకెళ్లారు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఫైజ్ నాడియా దంపతులపై మానవ అక్రమ రవాణా కేసు అయితే నమోదు చేశారు. మరోవైపు అదే సమయంలో ఫైజ్ నాడియా దంపతుల బిడ్డ బాగోగులు షహజాదీనే చూస్తోంది. అనుకోకుండా ఆ బిడ్డ చనిపోవడంతో ఆ దంపతులు ఆమెపై హత్య ఆరోపణలు మోపారు. అక్కడ దర్యాప్తు బృందాలు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. షహజాదీ మాత్రం ఔషధాల విషయంలో ఆ దంపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చిన్నారి ప్రాణాలు పోయినట్లు చెబుతోంది. కానీ న్యాయస్థానం మాత్రం ఆమెకు మరణశిక్షను విధించింది. ఇక యూపీలోని ఆమె తండ్రి షబ్బీర్ ఖాన్ తన కుమార్తెను కాపాడాలని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఫిబ్రవరి 16వ తేదీన అక్కడ జైలు అధికారులు షహజాదీ చివరి కోరిక ఏమిటని అడగ్గా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతానని అభ్యర్థించింది. దీంతో యూపీలోని ఆమె కుటుంబ సభ్యులతో వారు మాట్లాడించారు. ఈ సందర్భంగా తాను నిర్దోషినని ఆమె కుటుంబం వద్ద కన్నీటి పర్యంతమైంది. తాజాగా ఆమెకు మరణశిక్ష అయితే అమలైంది. అంటే ఫిబ్రవరి 15నే ఆమెకు మరణశిక్ష వేస్తామని అమలు చేశారు. మొన్నైతే ఆమెకు ఉరి శిక్ష వేయడం జరిగింది. ఇది పరిస్థితి. చాలా రోజులుగా ఆమె తల్లిదండ్రులు అయితే ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఎలాగైనా సరే తమ కూతురిని కాపాడాలని. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మొత్తానికి ఆ చిన్నపిల్లాడిని హత్య చేసింది ఈమె అని అక్కడ సాక్ష్యాధారాలు తేలడంతో ఆమె ఉరినైతే ఎవరు ఆపలేకపోయారు.